హాయ్ నమస్తే. నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు హోటల్ స్టైల్ సీక్రెట్ టిప్స్‌తో కాలాజామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బయట సాఫ్ట్‌గా, లోపల జ్యూసీగా ఉండే ఈ కాలాజామున్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ 200 గ్రామ్స్ పచ్చికోవా తీసుకున్నాను. ఇది ఈజీగా స్మాష్ చేయడం కోసం ఇలా పీసెస్ కింద చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ మైదా, 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, కొంచెం ఒక స్పూన్ జాజికాయ పొడి, ఇందులోనే కొంచెం వంట సోడా కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. జాజికాయ పౌడర్ ఎక్కువగా వేసేయకూడదు, జస్ట్ ఒక స్పూన్ సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ డోలా కలుపుకోవాలి. మీరు ఇందులో వాటర్కి బదులుగా మిల్క్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. షుగర్ సిరప్ ప్రిపేర్ చేయడానికి 2 కప్పులు షుగర్ తీసుకున్నాను. ఇందులో 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా తీగపాకం వచ్చేంత వరకు కాకుండా చూడండి ఇలా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న డోను కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. వీటిని ఇలా ఒత్తుకుంటూ క్రాక్స్ లేకుండా మనం ఇలా చేసుకోవాలి. మొత్తం అన్నిటిని ఇలా బాల్స్ కింద చేసుకొని డ్రై అవ్వకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ మనకు బాగా హీట్ అయిపోయేంత వరకు ఉంచకుండా కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇవి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే లోపల మనకి పిండిలా ఉండిపోతుంది. కనుక ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి మనం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి మనకి త్వరగానే కలర్ చేంజ్ అయిపోతుంది. పచ్చికోవా వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవి చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. చూడండి ఇవి మనకి కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసి గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వెంటనే వేసుకోవాలి. ఒకవేళ మీకు షుగర్ సిరప్ చల్లారిపోతే కొంచెం గోరువెచ్చగా చేసుకోండి. ఇలాగే మొత్తం అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి.